భాషల్లోకి కూడా దీన్ని అనువదించాలనేది మా కోరిక అండి. ఇప్పుడు తెలుగు అండ్ హిందీ అనువాదాలు జరుగుతున్నాయి. ఓకే. త్వరలోనే అన్ని భారతీయ భాషల్లో అనువదించి చంద్రబాబు నాయుడు గారి భావజాలాన్ని మొత్తం మన దేశంలో భాష అనే ఒక హద్దు లేకుండా అందరికీ తెలియజెప్పాలనేది నా ఉద్దేశం అండి. అందుకోసం ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. మంజులారెడ్డి గారు ఒకసారి జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడండి. మంజులారెడ్డి గారు మీరు మాట్లాడి డిస్కనెక్ట్ అయిందండి. సారీ సార్. మాట్లాడండి. సరే, పోరాటం అంటే సార్ చంద్రబాబు నాయుడు గారి కోసం కష్టపడంటే నాకు ఒక బాధాకరం అనిపించట్లేదు, గర్వంగా కనిపిస్తుంది సార్. ఇక్కడ మటుకి చాలా విషయాల మటుకి అంటే తన కోసం నేను కష్టపడ్డానంటే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇక్కడ శిల్పారామం అంటే కూడా సార్ చంద్రబాబు నాయుడు గారి నుంచే వచ్చింది. అంతకుముందు శిల్పారామం అంటే ఎవరికి తెలియదు ఆ విషయం. శిల్పారామం పురాతన కాలంలోనే అట్టడిపోకుండా ఉండాలని కూడా ఒక ఆశయాలతోటి చంద్రబాబు నాయుడు గారు శిల్పారామాలు ఏర్పాటు చేశారు సార్ మన ఆంధ్రప్రదేశ్ లో. అందులోనే ఆ చంద్రబాబు నాయుడు గారి ఆ గౌరవంతో నాకు ఈ గౌరవం వచ్చింది సార్. ఆ శిల్పారామంలోని కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్. అలాంటిది మన లాస్ట్ డే చూసామండి, తుఫాను విజయవాడ మరి వరద వల్ల పాపం చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. కానీ 70 సంవత్సరాల నాయకుడు ప్రజల కోసం ఆ నీళ్ళల్లో వాటర్ లో తిరుగుతూ ప్రజలకి స్నాక్స్ పాల ప్యాకెట్ ఇచ్చారు చూడండి. ఆయన గొప్పతనం ఆలోచించుకోండి ఒకసారి. మనకు అలాంటి నాయకుడు మనకు ఉండడం మన ఆంధ్రప్రదేశ్ లో గర్వకారణం. కానీ ప్రతి రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు ఉంటే చాలు అనే విధంగా ఉంది సార్. తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మాకు అంటే తెలంగాణలో కూడా మాకు ఇలాంటి నాయకుడు కావాలి అన్నంత ఉంది. 70 సంవత్సరాల కోసం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మరి కావాలని ఎవరికైనా అనిపిస్తుంది సార్ ఇలాంటిది. రైట్ సార్ మరి దూరదృష్టి మంచి ఆలోచన సార్. మహిళలంటే ఒక గౌరవం, కానీ తన పార్టీ వాళ్ళు కూడా ఒక మహిళని కించపరిస్తే కానీ తను ఓర్చుకునే మనస్తత్వం కాదు. మన పార్టీ అనే కాదు, మహిళలకు మటుకి ప్రతి నిత్యం గౌరవించుకుంటూ ప్రజల్లోకి తీసుకుపోవాలని మంచి ఆశయం సార్. మహిళలంటే కూడా మెయిన్ గౌరవం అతనికి సార్. నాకు తెలిసిన ఓపెన్ వరకు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా సార్ నేను ఇక్కడ. మరి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ప్రతి ఒక్క గౌరవం ఉంటది. మరి బుక్ విషయంలో నేను 1-2 గంటలు కూడా నేను ఓపిక శ్రీనివాసరావు గారు బుక్ ఆవిష్కరణ అంటే ఆ టైంలో నాకు వేరే ప్రోగ్రాం ఉండి కూడా బుక్ ఆవిష్కరణ అంటే చంద్రబాబు నాయుడు మీద నాకు అంత గౌరవం ఉంటుంది. 2 times సార్ నేను గుంటూరులో వేరే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని కూడా బుక్ కోసం నేను వెళ్ళాను సార్. కానీ మన పిల్లల తరానికి కూడా చంద్రబాబు నాయుడు గారి స్టోరీ తెలియాలంటే మన వరకే కాదు, నాకు 30 సంవత్సరాల నుంచి బాబు గారి ఆలోచన విధానం, బాబు గారి కనీసం నాకు 19 ఇయర్స్ నుంచి బాబు గారి ఆలోచన విధానం నాకు అన్ని దాదాపు తెలుసు. మా పిల్లల తరానికి కూడా బాబు గారి విషయం తెలియాలంటే ఆ బుక్ శ్రీనివాసరావు గారు ప్రజలు అందుబాటులో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ కళ్ళల్లో కూడా తెలుస్తుంది బాబు గారి మీద ఉన్న గౌరవం ఎంతో, చంద్రబాబు గారి మీద గౌరవం మీ కళ్ళల్లో తెలుస్తుంది. ఎస్, ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్, చివరిగా ఏమని చెప్తారు? ఎస్ సార్, చౌదరి గారు. బాబు గారు జీవితం అనేది ఈ నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకం. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రం కోసమే కాకుండా ప్రజల కోసం, పేద ప్రజల కోసం కష్టపడడం అనేది ఆదర్శనీయం. అదేవిధంగా శ్రీనివాస్ గారు బుక్ వేసినాం కదా, ఆ బుక్ని పాఠ్యాంశాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మా విద్యాశాఖ మంత్రికి లెటర్ రాస్తాం కూడా. ఎందుకంటే అంత ఆదర్శవంత ముఖ్యమంత్రి, ఆయన సేవలు ప్రజలకు తెలియాలని కోరుకుంటున్నాను. ఈ నిర్ణయం ప్రజలందరూ కూడా తెలుసుకుంటే మరింత కౌరవం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచానికి, భారతదేశానికి నాయకుడిని తెలియజేసిన అవసరం మనకుంది. ఈరోజు చంద్రగిరిలో పుట్టిన చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శమైన నాయకుడిగా అయినా అంటే, ఒక ఇద్దరు నాయకుడు కూడా రాజకీయ నాయకుడు అయినా అంటే చాలా గొప్ప విషయం. దీన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆదర్శంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ చంద్రబాబు గారి జీవితంలో రాసిన శ్రీనివాసరావుకి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా బుక్ వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాను సార్. శ్రీనివాస్ ప్రసాద్ గారు ఆయన పేరు సార్. ఎస్ సార్, శ్రీనివాస్ ప్రసాద్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఇందాక ఇప్పుడు మేడం గారు మాట్లాడుతా ఇలాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉండాలి అని కోరుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఉండాలి అని